హాయ్ గైస్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో క్రియేటివ్ కామన్ లైసెన్స్ అంటే ఏంటి, స్టాండర్డ్ లైసెన్స్ అంటే ఏంటి, ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు యూట్యూబర్ అయితే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ ఏదైనా నాకు వీడియో అప్లోడ్ చేస్తామంటే అక్కడ ఏంటంటే లైసెన్స్ అండ్ ఓనర్షిప్ అని ఉంటుంది. దాంట్లో ఏంటంటే స్టాండర్డ్ లైసెన్స్ ఉంటుంది, అదేవిధంగా క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ అని ఉంటుంది. స్టాండర్డ్ లైసెన్స్ అని పెట్టుకొని వీడియో అప్లోడ్ చేస్తే దాన్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ కాపీరైట్ క్లెయిమ్ ఇస్తుంది. మనం ఏంటంటే మాన్యువల్గా వాళ్ళకి కాపీరైట్స్ కూడా ఇవ్వచ్చు. యూట్యూబ్ కూడా క్లెయిమ్ అని ఇస్తుంది, లేకపోతే కాపీరైట్ అని ఇస్తుంది అనమాట. అట్లా కాకుండా క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ అనే వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, వాటిని మనం డౌన్లోడ్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసుకుంటే నో ప్రాబ్లం. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకోవద్దు. చిన్న చిన్న పార్ట్స్ లాగా కట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని మన ఛానల్ అప్లోడ్ చేసుకోవచ్చు. అసలు క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ వీడియోస్ అంటే ఏంటంటే కొన్ని ఫుటేజ్లో మనకు కావాల్సి వస్తూ ఉంటుంది, కానీ మనం వాటి షూట్ చేయలేము అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఏదైనా యానిమల్స్ మీద ఒక డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఏంటంటే యానిమల్స్ వాకింగ్ చేస్తున్నవి, యానిమల్స్ హంటింగ్ చేస్తున్నవి చిన్న చిన్న ఫుటేజ్లు కావాలి. కాబట్టి నేను ఆ ఫుటేజ్లు సంపాదించడానికి అడవిలోకి వెళ్ళి షూట్ చేయలేను అనమాట. షూట్ చేయడం కలవదు. కాబట్టి నేనేంటంటే ఎవరైతే షూట్ చేశారో ఆ అడవికి వెళ్ళి, ఫారెస్ట్కి వెళ్ళి వాళ్ళ వీడియోస్ని క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ ఉన్న వీడియోస్ని డౌన్లోడ్ చేసుకుని నా డాక్యుమెంటరీస్లో ఉపయోగించుకోవచ్చు. ఇట్లా మీరు క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ ఉన్న వీడియోస్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఎడిటింగ్లో పెట్టుకొని వీడియో అప్లోడ్ చేసిన యూట్యూబ్లో కాపీరైట్ రాదు. ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, వేరే వాళ్ళు ఎక్కడి నుంచో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకొని వాటి క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ ఇచ్చారనుకోండి, మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే మీకు కాపీరైట్ వస్తుందన్నమాట. జెన్యూన్గా ఎవరైతే ఓన్ వీడియోస్ వాళ్ళకి క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ పెట్టుకున్నారో వాళ్ళకి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడో వేరే వాళ్ళ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసి దానికి లైసెన్స్ ఏమిస్తారంటే క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ ఇస్తారు. కాబట్టి అట్లా డౌన్లోడ్ చేసుకుంటే మీకు కాపీరైట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏంటంటే మీరు రికార్డ్ చేయలేని, షూట్ చేయలేని వీడియోస్ని యూట్యూబ్లోకి వెళ్ళి ఇప్పుడు టైగర్ ఫుటేజ్ క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ డౌన్లోడ్ అని కొడితే కొన్ని వీడియోస్ వస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని మీరు మీ డాక్యుమెంటరీలో ఎడిటింగ్లో అక్కడక్కడ పార్ట్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకునే ముందు ఏ యూట్యూబర్ నుంచి, ఇప్పుడు వైట్ స్టూడియో అనే యూట్యూబ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, డిస్క్రిప్షన్లో క్రెడిట్స్ ఇవ్వండి. ఆ వీడియో క్రియేట్ బై వైట్ స్టూడియో యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా ఆ వీడియో లింకు ఇచ్చేసిన తర్వాత మీరు కూడా దానికి లైసెన్స్ ఏమైనా పెట్టుకోవాలంటే క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ పెట్టుకోండి. మీరు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి మీరు కూడా పెట్టుకోండి. ఇట్లా మనం షూట్ చేయలేని, రికార్డ్ చేయలేని వీడియోస్ని బయట నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ ఉన్న వీడియోని. మీ వీడియోస్ కూడా వేరే వాళ్ళు కూడా ఇప్పుడు నాది తెలుగు టెక్ ఆఫీస్ యూట్యూబ్ ఛానల్, నేను వీడియోస్ రికార్డ్ చేసి పెడతా ఉన్నాను. నా దాంట్లో ఏంటంటే అన్నింటికి స్టాండర్డ్ లైసెన్స్ ఇస్తాను అనమాట. వేరే వాళ్ళు ఎవరైనా నా దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే వాళ్ళకి కాపీరైట్ వస్తుందన్నమాట. నేను కూడా అంతే, క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్ పెట్టుకుంటే లైసెన్స్లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ ఛానల్లో పెట్టుకున్న కాపీరైట్స్ అనేవి వెళ్ళవు అనమాట. ఎందుకంటే నేనే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాను. ఈ విధంగా అయితే క్రియేటివ్ కామన్ సెన్స్ లైసెన్స్లు అనేవి యూజ్ అవుతాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే సరే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.